1970 నుంచి సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాను. మన వారందరికీ కూడా తెలుసు, కొండా లక్ష్మీ బాపూజీ గారితో అనుబంధం ఉంది, ప్రగడ కోటయ్య గారితో కూడా అనుబంధం ఉంది. అనేకమైన ఆల్ ఇండియా పద్మశాలి సంఘ సమావేశాల్లో నేను పాల్గొనటం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రంగా ఉండటం జరిగింది. మరి గత 10 సంవత్సరాలలో అందరి కోరిక మీద తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఆల్ ఇండియా పద్మశాలి సంఘం మిగతా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలతో ఎక్కువగా అనుబంధం ఉంది. అప్పటి నుంచి కూడా ఆయా రాష్ట్రాలు కూడా పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నేను ఈ పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ తరఫున ఒక సేవా కార్యక్రమం, అది ఎన్జిఓగా మేము అది రిజిస్టర్ చేయడం జరిగింది. అనేక ప్రాంతాలు నేను వెళ్ళాను. అది ప్యూర్లీ సేవా కార్యక్రమాల కోసమే పరిమితం అయింది. నేను అనేక సంఘాల మీటింగుల్లో కూడా గౌరవంగా వాళ్ళు పిలవటం, నేను మాట్లాడటం జరుగుతూ వస్తుంది. అన్ని సంఘాలతో నేను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒకే ఒక సంఘం ఉంటే ఎంతో బాగుంటుందని చాలామంది వ్యక్తపరిచిన మాట వాస్తవం. ఎందుకంటే ఇందాక అనేకమైన తీర్మానాలు మన వాళ్ళు చేశారు. ఈ తీర్మానాలని మనం సాధించుకోవటానికి కానీ ఇంకా రాబోయే కాలంలో మన సంఘీయుల యొక్క సమస్యల్ని మనం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక బలమైన సంఘం అవసరం. ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లు రాయలసీమ పద్మశాలి సంఘం కానీ, కోస్తా జిల్లా పద్మశాలి సంఘం కానీ ఏవి తక్కువ చేయలేదు. వాళ్ళు కూడా చాలా కష్టపడి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కోస్తా జిల్లా పద్మశాలి సంఘం కొద్దిగా మధ్యలో వెనకబట్టడం జరిగింది. ఇప్పుడు ఒక బలమైన సంఘం ఏర్పడటానికి ఒక ఎడాక్ కమిటీ ఒకటి వేసుకొని వాళ్ళని కూడా పిలిచి ఒక ఎడాక్ కమిటీ కన్నగడ్ల స్వామి గారి సమక్షంలోనే చేద్దాం. వాళ్ళు కూడా ఎంతమంది వస్తారో వాళ్ళ కార్యవర్గం వస్తారని ఆయన పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన్ని కూడా పిలిచి మనం 3 కూర్చొని పెద్దల సమక్షంలో ఒక కార్యాచరణ కమిటీ వేసుకొని, ఈ కార్యాచరణ కమిటీ ఇప్పుడు చేసే ఈ ఎడాక్ కమిటీ అది తమ ప్రయత్నాలు ఇది మన కోరికలు సాధించుకోవడానికి ఒక కమిటీగా ఏర్పడి, ముందు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం కమిటీగా ఏర్పడుకొని, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు విధి విధానాలు కానీ, దాని సంఘం యొక్క నిర్మాణం యొక్క దీని కానీ మనం ఏర్పరచుకొని ఏమేమి ఉండాలి ఏమిటి దాంట్లో మనం తయారు చేసుకొని ఒక మెమరాండం తయారు చేసుకొని మనం అందరం కూడా కూర్చొని ఈ 3 సంఘాలు కూడా ఒకటిగా ఉండి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తే మనం తప్పకుండా భావితరాల్లో మన వాళ్ళకి ఎంతో మేలు చేసే వాళ్ళం అవుతాం. ఒకే సంఘంగా ఏర్పడటం మూలాన మన కోరికలను కూడా సాధించుకోవడానికి
మేము అందరూ కృషి చేసిన వాళ్ళం అవుతాం.